సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. జీవితంలో కొన్నిసార్లు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక పూర్తిగా బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది కదా. అటు వెళ్లాలా ఇటు వెళ్లాలా అన్న సందిగ్ధంలో పడిపోతాం. ఇలాంటి అత్యంత కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కాలానికి అతీతమైన ప్రాచీన తాత్విక జ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్లారిటీకి ఎలా రావాలి అనే దానిపై ఈ వివరణాత్మక విశ్లేషణ ఒక ట్యుటోరియల్లాగా పనిచేస్తుంది. అదెలాగో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. ఇక్కడ మన ముందున్న అజెండాను ఒకసారి గమనిద్దాం. మనం ప్రధానంగా 6 కీలక అంశాలను చర్చించబోతున్నాం. అవేమిటంటే అతిపెద్ద సందిగ్ధత, మనుషుల ఆనందం బాధల లెక్కలు, విలువలని నిర్దేశించే దృక్పథం, కోరికలకు మరియు సార్వత్రిక విలువలకు మధ్య ఉన్న తేడా, ప్రతిఫలాపేక్షలేని బాధ్యత, అలాగే ఆచరణలో నిజమైన కరుణ. సరే, ఇక ఆలస్యం చేయకుండా మొదటి పాయింట్లోకి జంప్ చేద్దాం. మొదటి విభాగం అతి పెద్ద నిర్ణయాత్మక సందిగ్ధత. ఒక్కసారి ఊహించుకోండి, తీవ్రమైన భావోద్వేగాలు, బంధాలు మన కళ్లను కప్పేసినప్పుడు మన బుద్ధి ఎలా స్తంభించిపోతుందా? మనం ఎంత లాజికల్గా ఆలోచించేవాళ్లమైనా సరే ఎమోషన్స్ ఎంటర్ అయితే ఆ నిష్పాక్షికత మొత్తం ఎలా మసకబారిపోతుందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దీనికి అత్యుత్తమ ఉదాహరణ కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి పరిస్థితే. చేతిలో ఆయుధం పట్టుకొని కూడా అతను ఎందుకు ఫ్రీజైపోయాడు? ఎందుకంటే ఆ క్షణంలో అతనిలోని భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఎదురుగా ఉన్న శత్రువుల స్థానంలో తనకెంతో ఇష్టమైన బంధువులు, గురువులు మాత్రమే కనిపించారు. దానివల్ల అసలు తన కర్తవ్యమేంటి అనే క్లారిటీ పూర్తిగా మిస్ అయిపోయింది. కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు ఎమోషన్స్ ఎలా అడ్డుపడతాయో చెప్పడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. అయితే ఇదంతా ఎప్పుడో జరిగిన పురాణగాథ మాత్రమే కాదు సుమా. ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఇదే జరుగుతోంది. సొంత కుటుంబ సభ్యులకు ఆపరేషన్ చెయ్యాలంటే డాక్టర్లు ఎందుకు భయపడతారు? అలాగే తమ సొంత పిల్లల ఆన్సర్ షీట్స్ దిద్దేటప్పుడు ఒక టీచర్ ఎంత కష్టపడతారో ఆలోచించండి. లేదంటే అసలు ఏమాత్రం అర్హత లేని బంధువులకు పనులు కట్టబెట్టే రాజకీయ నాయకులను మనం చూస్తూనే ఉంటాం. ప్రేమ లేదా ద్వేషం మన కళ్లకు గంతలు కట్టినప్పుడు మన కర్తవ్యం ఎలా గాడి తప్పుతుందో ఈ ఉదాహరణలు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం విభాగం 2లోకి వద్దాం. అసలొక నిర్ణయం తీసుకునేటప్పుడు మన మెదడులో జరిగే మెకానిజం ఏంటి? మానవ ఎంపికల వెనుక ఉన్న ఆ అల్గరిథం ఏమిటో మనం తెలుసుకోవాలి. దీన్నే ఆనందం మరియు బాధల లెక్క అంటాం. ప్రతి మనిషి వాళ్ల బుర్రలో ఒక క్యాల్కులేషన్ రన్ చేస్తూనే ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే, మొదట దీనివల్ల ఎంత ఆనందం వస్తుందని అంచనా వేస్తాం, తర్వాత ఎంత బాధ కలుగుతుందో లెక్కేస్తాం, ఆ తర్వాత ఈ రెండిటినీ తూకం వేసి చూస్తాం. ఎక్కడైతే బాధ కంటే ఆనందం ఎక్కువగా ఉంటుందో అటువైపే మొగ్గు చూపుతాం. ఇది వినడానికి చాలా సింపుల్ లాజిక్ లాగానే ఉంది కదా, కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ లెక్క ఎప్పుడూ అందరికీ ఒకేలా ఉండదు. ఒక పిచ్చి క్రికెట్ ఫ్యాన్ని తీసుకుందాం. వేలకు వేల ఖర్చు పెట్టి కిక్కిరిసిన జనాన్ని కూడా భరించి మరీ మ్యాచ్ చూడ్డానికి వెళ్తాడు. ఎందుకంటే అతనికి అందులో అంతులేనే ఆనందముంది. అదే క్రికెట్ అంటే పడనివాళ్లనడిగితే అదొక పెద్ద టైం వేస్ట్, మనీ వేస్ట్ అని చిరాకు పడతారు. అంటే వాళ్ల దృష్టిలో అది కేవలం బాధ మాత్రమే. సో దీనిబట్టి మనకర్థమయ్యేదేంటంటే, మనం చేసే ఈ ఆనందం బాధల లెక్క పూర్తిగా మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. అదెప్పటికీ నిష్పాక్షికంగా ఉండదు. అందుకే ఇప్పుడు విభాగం 3కు వెళ్తున్నాం. విలువలని నిర్దేశించే దృక్పథం. మనం బెటర్ డెసిషన్స్ తీసుకోవాలంటే మన బ్రెయిన్లో ఈ లెక్కలను ప్రోగ్రామ్ చేస్తున్న అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో అర్థం చేసుకోవాలి. మనకి ఏది విలువైందో నిర్ణయించేది మన పర్స్పెక్టివ్, అంటే మన దృక్పథమే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది. మన నిర్ణయాలను శాసించేది మన ఆనందం బాధల లెక్కే కావచ్చు, కానీ ఆ లెక్కను రూపొందించేది మాత్రం ఈ ప్రపంచం పట్ల మనకున్న దృక్పథమే. అంటే మనం నిర్ణయాలు తీసుకునే విధానాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే మన దృక్పథాన్ని వాస్తవానికి దగ్గరగా మార్చుకోవాలి. మన ఆలోచన పరిధి ఎంత విశాలంగా ఉంటే మన లెక్కలు అంత పర్ఫెక్ట్గా, నిష్పాక్షికంగా ఉంటాయి. ఇది మనల్ని విభాగం 4కి తీసుకువస్తుంది. కోరికలు వర్సెస్ సార్వత్రిక విలువలు. దీన్నే ప్రాచీన విజ్ఞానంలో ప్రేయస్ మరియు శ్రేయస్ అని అంటారు. మనకు కేవలం ఏమి కావాలి అనేదానికి, నిజంగా ఏది మంచిది అనేదానికి మధ్య ఉన్న చాలా లోతైన వ్యత్యాసమిది. ఒక గురువులాగా దీన్ని కొంచెం క్లియర్గా విశ్లేషిద్దాం. ప్రేయస్ అంటే కేవలం మన స్వార్థం,
మనకి వెంటనే దొరికే ఆనందం, మనకిష్టమైన వాళ్ళ ప్రయోజనం మాత్రమే చూసుకోవడం. కాని శ్రేయస్ అంటే అలా కాదు. అది నైతిక బాధ్యత. అందరికీ ఏది మంచిది, అంతిమ సత్యమేంటి అని ఆలోచించడం. ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచన తన సొంత లాభం దాటి విస్తరిస్తుందో అప్పుడు వాళ్ళ ఆనందం, బాధల లెక్క ఆటోమేటిక్గా ప్రేయస్ నుండి శ్రేయస్ వైపు మారుతుంది. అప్పుడే ఒక అద్భుతమైన సరైన నిర్ణయం బయటకొస్తుంది. అయితే ఇక్కడే మనకు పెద్ద శత్రు ఎదురవుతోంది. అదే అహంకారం, ఇగో, నేను, నాది అనే ఈ చిన్న ఫీలింగే అన్ని అనర్థాలకు మూలం. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక సైలెంట్ కిల్లర్లాగా మన బంధాలను, మనలోని నిష్పాక్షికతను నాశనం చేస్తోంది. మనుషుల మధ్య విభజన ఉన్నట్లుగా ఒక భ్రమను క్రియేట్ చేస్తోంది. ప్రపంచంలో జరిగే మెజారిటీ గొడవలకు కారణం ఖచ్చితంగా ఈ అహంకారమేనని మనం అర్థం చేసుకోవాలి. సరే, మరి ఈ సైలెంట్ కిల్లర్ నుండి బయటపడటం ఎలా? దానికి సమాధానమే విభాగం 5. అదే ప్రతిఫలాపేక్షలేని బాధ్యత, అంటే నిష్కామ కర్మ ఆచరణ. ఇదంతా వినడానికి బాగుంది గాని ప్రాక్టికల్గా మన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్లో దీన్నెలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. నిష్కామకర్మ అంటే పనులన్నీ వదిలేసి సన్యాసం తీసుకోమని కాదు. మనం చేసే పనిని 100% ఎఫిషియెంట్గా చేయాలి. కాని దీనికి ప్రతిఫలంగా నాకేం దక్కుతుంది అనే లావాదేవీల లెక్కలను వదిలేయాలి. ఆ ఫలితాన్ని ఆశించడాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో నిజమైన మానసిక స్వేచ్ఛ అప్పుడే లభిస్తుందని ఈ కాన్సెప్ట్ మనకు నేర్పుతుంది. ఇక్కడే భగవద్గీతలోని ఈ అద్భుతమైన మాటను మనం గుర్తుచేసుకోవాలి. నీ కర్తవ్యాన్ని నిర్వహించే హక్కు మాత్రమే నీకుంది, కాని దాని ఫలితంపై కాదు. దీని అర్థమేమిటంటే నలుగురు మెచ్చుకోవాలనో ఇంకేదో లాభం వస్తుందనో కాకుండా కేవలం ఆ పని చేయడం సరైనది కాబట్టి మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలగాలి. ఈ పట్టికను గమనిస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. కేవలం ప్రమోషన్ కోసమే రాత్రింభవళ్లు కష్టపడే ఒక ఉద్యోగికి ఏమొస్తుంది? ఎప్పుడూ ఒకటే టెన్షన్, ప్రెషర్. అదే కేవలం లాభాల కోసమే కాకుండా నైతికతకు కట్టుబడి పనిచేసే ఒక సీఈఓని చూడండి. అక్కడ అద్భుతమైన పనితీరు, ప్రశాంతత మరియు సంతృప్తి కనిపిస్తాయి. మన ప్రత్యేకమైన బాధ్యతను అనగా స్వధర్మాన్ని ఫాలో అయితే అనవసరమైన అంచనాల ఒత్తిడి దానంతటదే మాయమైపోతుంది. ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సమాజానికి సేవ చేయాలనుకున్నాడు. అందుకోసం టెక్నాలజీని వదిలేసి ఏదో అనాథాశ్రమంలో వంటలు చేయడం కాదు కదా, కరెక్ట్? తనకున్న స్కిల్తో వేలాది మంది రైతులకు ఉపయోగపడేలా అద్భుతమైన యాప్స్ తయారు చేయడమే అతని స్వధర్మం. కాబట్టి మనకి మాత్రమే సాధ్యమయ్యే ఆ ప్రత్యేకమైన విధిని నెరవేర్చడమే అత్యున్నతమైన కరుణ అనేది ప్రూవ్ చేస్తోంది. ఫైనల్గా మనం 6వ విభాగానికి చేరుకున్నాం. ఆచరణలో నిజమైన కరుణ. నిర్లిప్తతే ప్రేమ యొక్క అత్యున్నత రూపం. ఈ రోజుల్లో ఎదుటివాళ్ల మీద కేరింగ్ చూపించడం అంటే ఏంటో మనం ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమ, కర్తవ్యం గురించి మనకున్న పాత అభిప్రాయాలను ఇది పూర్తిగా క్వశ్చన్ చేస్తుంది. ఇక్కడో చాలా పవర్ఫుల్ ప్రశ్నుంది. ఒకరిపై అసలు ఏ అటాచ్మెంట్ లేకుండా అదే సమయంలో వాళ్లపై నిజమైన కరుణ చూపించడం సాధ్యమేనా? అవును, మనం చేసే సహాయం నిజంగా హెల్పా, లేక ఆధ్యాత్మిక ముసుగులో మనం వాళ్ల దగ్గర నుండి థ్యాంక్స్ చెప్పించుకోవాలని చూస్తున్న ఒక బిజినెస్ లావాదేవీనా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అటాచ్మెంట్తో కూడిన కరుణ ఎప్పుడూ పక్షపాతంతోనే ఉంటుంది. ఎవరైతే మనకు ఆనందాన్ని ఇస్తారో వాళ్లకే మనం సాయం చేయాలని చూస్తాం. కాని ఒక తల్లి డేగను చూడండి. తన పిల్లలు సొంతంగా ఎగరడం నేర్చుకోవాలని ఆకాశంలోకి తీసుకెళ్లి కిందకి నెట్టేస్తుంది. పైకి చూస్తే అదెంత క్రూరంగా అనిపిస్తుంది కదా. కాని పిల్లల తాత్కాలిక భయం కంటే వాటి శాశ్వత స్వేచ్ఛే ఆ తల్లికి ముఖ్యం. కొన్నిసార్లు హద్దులు విధించడం లేదా కఠినంగా ఉండటమే నిజమైన ప్రేమ అనేది నిరూపిస్తోంది కదా. ఢిల్లీలో జరిగిన ఒక చిన్న రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను. ఒక డాక్టర్ మొదట్లో కేవలం డబ్బున్నా బతికే ఛాన్స్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసేవారు. ఎందుకంటే వాళ్ల వల్ల తన సక్సెస్ రేట్ పెరుగుతుందని. కాని తర్వాత ఆయనకు రియలైజేషన్ వచ్చింది. పేషెంట్ ఎవరైనా సరే ఫలితంతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా చికిత్స చేయడం స్టార్ట్ చేశాడు. అలా చేయడం మొదలుపెట్టాక ఆయనకు ఎప్పుడు లేనంత ఎనర్జీ, శాంతి దొరికాయి. అంటే ఫలితం మీద ఆశ వదులుకున్నప్పుడే అసలైన పవరొస్తుందన్నమాట. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ అత్యున్నత దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు స్నేహితులు, అపరిచితులు, శత్రువులు అనే తేడా ఉండదు. అందరిలోనూ ఒకే దైవిక ఉనికిని చూడగలుగుతాం. అప్పుడు ఇతరులను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. సహజంగానే మనలో సానుభూతి నిండిపోతుంది. సో ఇదంతా చూశాక మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. రేపు ఏదైనా కష్టమైన సందిగ్ధ పరిస్థితి ఎదురైనప్పుడు ఒక్క క్షణం ఆగి ఈ ప్రశ్న వేసుకోవాలి. నేను చెయ్యబోయే ఈ పని నా అహంకారం తాలూకు స్వార్థం కోసం చేస్తున్నానా, లేక అందరి మంచి కోసం నా బాధ్యతగా చేస్తున్నానా అని. ఈ ఒక్క ఆలోచన చాలు మన దృక్పథాన్ని మార్చడానికి.
అలా మారిన దృక్పథం భవిష్యత్తులో మనం తీసుకోబోయే ఎంతటి కష్టమైన నిర్ణయానైనా చాలా సులువుగా సరిగ్గా తీసుకునేలా చేస్తుంది. ఆలోచించండి. ఈ విశ్లేషణ ఇక్కడితో ముగుస్తోంది. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.